కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ బిల్లుకు ఆమోదం. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ అంటే సవరణ బిల్లు 2026ను శాసనసభ ఆమోదించింది. బిల్లును ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గురువారం సభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కేవలం జల కాలుష్య నివారణ నియంత్రణ సవరణ చట్టం 2024ను రాష్ట్రంలో అమలుపరిచే తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రవేశపెట్టారు. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. శాసనసభ సమావేశాలు గురువారంతో ముగిశాయి. 4 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 25.15 గంటల పాటు కార్యకలాపాలు నిర్వహించారు. మొత్తం 12 బిల్లులు ప్రవేశపెట్టగా అన్ని ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఒక్క బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 3 అంశాలపై లఘు చర్చలు నిర్వహించారు. 344 నియామకం కింద ఒక అంశంపై సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ఒక ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించారు. కమిటీ నివేదికను ఆమోదించారు అని పేర్కొన్నారు. శాసనసభలో పార్టీల వారి బలాలను సభాపతి ప్రకటించారు. ఈ సందర్భంగా వైకాపా సభ్యులెక్కడా కూడా కనబడరేం అని ఆయన ప్రశ్నించారు. శాసనసభ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.